హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో కొరమేను ఇగురు ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. ఈ కర్రీ ఈ స్టైల్లో చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ట్రై చేసి చూడండి. చేపల కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది ఈ కర్రీ. ఫస్ట్గా మనం ముందు చేపల్ని ఉప్పు వేసుకుని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో మనం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, మసాలా అన్నీ వేసి పట్టించి పక్కన పెట్టుకోవాలి. నేను కేజీ చేపలకి 3 స్పూన్లన్నర కారం, రుచికి సరిపడగా సాల్టు, ధనియా పౌడర్, జీరా పౌడర్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కర్రీ మసాలా పౌడర్ వేసుకుని బాగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుంది. 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మీడియం సైజు ఒక 5 ఆనియన్స్ తీసి కట్ చేసుకుని అవి మిక్సీ పట్టించుకున్నాక కడాయి పెట్టుకుని కడాయిలో 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకు, 2-3 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. చూసుకొని కలుపుకోండి, చేప ముక్కలు అన్నది విడిపోతాయి. ఆనియన్ పేస్ట్ అన్నది చేప ముక్కలకి పట్టేలాగా స్లోగా బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక 2 గుప్పిళ్ళ కొత్తిమీరని బాగా వాష్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చేప ముక్కలు విడిపోకుండా కలుపుకుని తర్వాత మనం ఒక 1/2 లీటర్ వరకు నాకు వాటర్ పట్టాయి. మీరు చూసుకుని వాటర్ యాడ్ చేసుకోండి. అవి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి. చేప ముక్కలు అన్నది బాగా కలిపితే విడిపోతాయి కాబట్టి చూసి కలుపుకోండి. తర్వాత అంతా బాగా మిక్స్ అయ్యాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని పొడవుగా చీరుకొని వేసుకోవాలి. మనకు కావాలంటే బెండకాయ, టమాటా కూడా వేసుకోవచ్చు. నేనైతే అవి ఏమీ వేయలేదు, జస్ట్ పచ్చిమిర్చి వేసి ఇంకొక 2 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా కుక్ అయ్యేంత వరకు కర్రీని కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు, కారం అన్నది చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక 2 నిమిషాలు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని తర్వాత సర్వ్ చేసుకోవడమే, అంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.